తమిళనాడులో అనూహ్య పరిణామం ప్రభుత్వ ఏర్పాటు దిశగా బద్ధ శత్రువులైన డిఎంకే అన్నా డిఎంకే అడుగులు వేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు పొత్తు దిశగా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చెరో 2.5 ఏళ్లు అధికారం పంచుకునేలా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డిఎంకేకు 59, అన్నా డిఎంకే 47 సీట్లు మొత్తం కలిపితే 106 సీట్లు అవుతాయి. పీఎంకే లెఫ్ట్ ముస్లిం లీగ్తో కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి రెండు పార్టీలు. దశాబ్దాలుగా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న డిఎంకే అన్నా డిఎంకే తాజా పొత్తులకు సిద్ధమవుతుండటంతో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంతో లెక్కలు మారుతున్నాయి. కాంగ్రెస్తో కలిపి విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు తమిళనాడు పరిణామాలకి సంబంధించి వివరాలు అందించడానికి. వెంకటేష్, అసలు ఇది సాధ్యమైన డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనేది? ఒకటి సైద్ధాంతికంగా, రెండు టెక్నికల్గా చూసుకుంటే ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలి. ఒకవేళ ఇన్ కేస్ అది ఫెయిల్ అయినప్పుడు కదా మరో కూటమినో లేకపోతే మరొకరినో ఆహ్వానించేది. తమిళనాడులో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే అన్నా డిఎంకే తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందింది. సో రెండు పార్టీలకు కలిపితే 106 సీట్ల బలం ఉంది. సో ఆ నేపథ్యంలో ఆ పార్టీకి మరొక 12 సీట్ల బలం ఉంటే తప్ప కూటమికి ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో దానికి దక్క నెంబర్స్ కూడా ఆ పార్టీకి అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా పిఎంకే వద్ద 4, ఐయుఎంఎల్ దగ్గర 2, లెఫ్ట్ పార్టీ దగ్గర 4, వీసీకే దగ్గర 2, డిఎండికే 1, ఏఎంఎంకే. సో ఈ చిన్న చిట్కా పార్టీని కలిపితే 14 సీట్ల బలం ఉంది. సో కాంగ్రెస్ మినహాయిస్తే కూడా 14 మంది ఎమ్మెల్యేల బలం అదనంగా ఈ కూటమికి తోడైనటువంటి అవకాశం ఉంది. ఇది కనుక రియలైజ్ అయితే ఈజీగా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనబడుతోంది. నిజానికి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఈ మొత్తం సమాచారం గవర్నర్ కు ఉంది. ఆ నేపథ్యంలోనే విజయ్ ఈ రోజు మధ్యాహ్నం వెళ్లి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని కోరినప్పటికీ గవర్నర్ దాని పట్ల ఆయన ఇచ్చినటువంటి సంఖ్యాబలం పైన ఆయన సంతృప్తి చెందలేదు, కన్విన్స్ కాలేదు. సో ఆ నేపథ్యంలో మరోసారి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేష్ కూడా కొద్దిసేపటి కిందట గవర్నర్ బంగ్లాకు వెళ్లి ఆయనకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ పార్టీ దగ్గర సంఖ్యాబలం లేదని గవర్నర్ కు నిఘా వర్గాల సమాచారం ఉంది. తెర వెనుక డిఎంకే అన్నా డిఎంకే చర్చలు జరుగుతున్నాయనేటువంటి సమాచారం ఉంది. సో ఈ పరిస్థితుల మధ్యలోనే కొంత వేచి చూసే ధోరణిలో గవర్నర్ కూడా వేచి చూస్తున్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలోనే డెఫినెట్ గా కొత్త కూటమి ఏర్పాటు చేసే దిశగా అన్నా డిఎంకే డిఎంకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఏ మేరకు ఇవి వాస్తవ రూపం దాలుస్తాయన్నది మనం వేచి చూడాలి. వెంకటేష్, నంబర్స్ ఇవన్నీ కనుక ఒక్కసారి పక్కన పెడితే తమిళ ఓటర్లు చాలా క్లియర్ కట్ గా మ్యాండేట్ ఇచ్చారు. మేము డిఎంకే అన్నా డిఎంకే అని కాకుండా టీవీకేని అధికార పీఠం పైన చూడాలి అనుకుంటున్నామని. అలాంటి ఒక క్లియర్ కట్ దీనికి వ్యతిరేకంగా రెండు కీలక పార్టీలు, పైగా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండు పార్టీలు, ఇవి ఈ రకంగా పొత్తు పెట్టుకోవడం సాధ్యం అవుతుందా? అంతవరకు వెళ్తాయా? అంటే ఓటర్లు కూడా హంగ్ అసెంబ్లీకి తీర్పిచ్చారు. పూర్తి మెజారిటీ టీవీకి అధినేత విజయ్ కూడా ఇవ్వలేదు. కేవలం 106 సీట్ల వద్దనే 107 సీట్ల వద్దనే టీవీకి ఆగిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడింది కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ తమ తమ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి స్పేస్ అక్కడ ఉంది. సో ఆ నేపథ్యంలోనే డిఎంకే అన్నా డిఎంకే ఈ అంశాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు కనబడుతుంది. వస్తున్నటువంటి విశ్లేషణలు కూడా చూస్తే ద్రవిడ రాజకీయాలకు మిగుంపు పలికారు తమిళ ఓటర్ అనేటువంటి ఒక విశ్లేషణ వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఈ రెండు ద్రవిడ పార్టీలు ఈ విజయ్ కనుక వస్తే తమ ఉనికికి ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి తాము రెండు ప్రత్యర్థి వర్గాలకు సంబంధించినటువంటి వాటిని పక్కన పెట్టి, పరస్పర వైరుధ్యాలను పక్కన పెట్టి ఒక కనీస ఉమ్మడి ప్రణాళిక ఆధారంగా 2.5 ఏళ్ళు చెరొక పార్టీ అధికారంలో ఉండడం ద్వారా విజయ్ ను దూరం పెట్టొచ్చు అనేటువంటి దిశగా కూడా కొంత తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఓకే వెంకటేష్, సో చూడాలి. డిఎంకే అన్నా డిఎంకే కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. విజయ్ కు మొత్తం 112 మంది ఎమ్మెల్యేల మద్దతు ప్రస్తుతం ఉంది. అదేవిధంగా అటు డిఎంకే అన్నా డిఎంకే, ఇటు లెఫ్ట్ పార్టీలు, మరొక సివికే, ఇలాంటి చిన్న చిన్న పార్టీలతో కనుక తీసుకుంటే పూర్తి మెజారిటీ ఈ రెండు పార్టీల కూటమికి ఉన్నట్టుగా ప్రస్తుతం కనిపిస్తోంది. చూడాలి గవర్నర్ ఏం చేయబోతున్నారు అనే అంశం కూడా ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు చెన్నై నుంచి. చెన్నైలో కూడా చకచకా పరిణామాలు మారిపోవడం మనం చూస్తున్నాం. రేపు యాక్చువల్లీ విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సింది, అది రద్దయినట్టుగా తెలుస్తోంది. అదవ్ అర్జున్ లోకభవన్కి మరొకసారి వెళ్లారు గవర్నర్ని కలవడానికి, కలిసి ఆయన వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. సో వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ ప్రస్తుతం ఉంది. లోకేష్, ఏం జరుగుతోంది ప్రస్తుతం చెన్నైలో? కవిత, తమిళనాట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇటు అన్ని పార్టీలు అంటే మెజారిటీ వచ్చినటువంటి మ్యాండేట్ ఉన్నటువంటి టీవీకే పార్టీతో పాటు ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకే కూడా పోటీ పడుతున్నాయి. అందుకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎవరు ఊహించినవి కొత్త ట్విస్టులకు పరిణామాలకు ఇక్కడ తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అనూహ్యంగా కొద్దిసేపటి క్రితమే టీవీకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున గవర్నర్ని కలిసి మరోసారి ఇటు ప్రమాణ స్వీకారానికి అనుమతినివ్వాలని చెప్పి, అదేవిధంగా తమ బలాన్ని నిరూపించుకోవడానికి కూడా సమయం కావాలని చెప్పి ఆయన మరోసారి కోరడం ఒక ఎత్తు అయితే, మరోవైపు ఏదైతే లేటెస్ట్ టాక్ సాక్షి స్క్రీన్ పైన మనం చూస్తున్నామో, డిఎంకే అన్నా డిఎంకే రెండు పార్టీలు జతకట్టి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఇటు సీఎం సీట్ను కూడా 2.5 ఇయర్ షేరింగ్ చేసుకోవడానికి ఆ రకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఆ దిశగా ఆలోచన చేయడమే కాకుండా ఆ పొత్తు పైన ఇటు చర్చలు జరుగుతున్నాయనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. అయితే ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా రాజకీయ శత్రువులుగా ఉన్నటువంటి రెండు పార్టీలు చాలా సంవత్సరాల వరకు కూడా అధికారంలో ఉన్నాయి, ఇటు ప్రతిపక్షాన్ని చవిచూశాయి. అయితే ఈ రెండు పార్టీలకే ఎక్కువ కాలం వరకు కూడా ఈ తమిళ ప్రజలు ఒక పార్టీ కాకపోతే మరో పార్టీకి పట్టం కడుతూ వచ్చారు. అయితే ఈ ద్రవిడ సంస్కృతిని పక్కన పెట్టి నేడు తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంటే మ్యాజిక్ ఫిగర్ వరకు రాకపోయినప్పటికీ కూడా 108 స్థానాలు అనేది పెద్ద మ్యాండేట్, చాలా పెద్ద ఫిగర్గా చెప్పాలి. అయితే కేవలం 10 స్థానాలు తక్కువగా ప్రభుత్వ ఏర్పాటుకి అతి చేరువలో ఉండేటువంటి విజయ్కి మాత్రము ఇటు అన్నా డిఎంకే మద్దతు తీసుకోవడంలో కొంతగా సమయభావం తీసుకున్నాడు. ఆలోచనలు చర్చలు దాన్ని ఎందుకు సంపాదించలేకపోయింది అంటే ఏం చెప్తారు? అంటే డిఎంకే ప్రధానంగా చిన్న పార్టీలు తనతో ఉంచుకోవడంలో సక్సెస్ అయిందా? ఈవెన్ కాంగ్రెస్ బయటకు వచ్చేసినప్పటికీ కూడా. అలాగే అన్నా డిఎంకేకి సంబంధించి ఒక చీలిక వర్గం బయటకు వస్తుంది, వాళ్ళు టీవీకేకి సపోర్ట్ చేస్తారన్న వాదన కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి మనకు వినిపించిన పరిస్థితి. ఆ తర్వాత పరిణామాలు ఏంటి లోకేష్? ఖచ్చితంగా అంటే విజయ్ ఎక్కడ ఈ 10 స్థానాలే అయినప్పటికీ కూడా దాన్ని చాలా తెలివిగా కూడగట్టాలని ప్లాన్ వేసినట్లుగా తెలుస్తుంది. ఎక్కువ స్థానాలు కలిగినటువంటి పార్టీలతో పొత్తుతో పెట్టుకుంటే వాళ్ళ డిమాండ్లు కావచ్చు, షరతులు కావచ్చు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ దో సీఎం సీట్ను కూడా షేరింగ్ అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఆలోచన చేశారు. అది కాకుండా అన్నా డిఎంకే పార్టీ మద్దతు కూడగడితే మాత్రం వాళ్ళు అప్పటికే ఎన్నో దశాబ్దాల కాలం నాటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు, ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కొనసాగినటువంటి అనుభవజ్ఞులు అందులో ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడికి ఈ పార్టీలో జతకట్టి కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కావచ్చు, ఇక్కడ లోకల్గా కావచ్చు ఎక్కువ హ్యాండిల్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా తొక్కిపడేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పే ఆలోచనతోనే తక్కువ స్థానాలు ఉన్నటువంటి పార్టీల పైన వాటితో పొత్తు పెట్టుకోవడానికి కూడా విజయ్ ఆలోచన చేశాడు. అందులో భాగంగానే ఇటు కాంగ్రెస్ మద్దతు కోరడం జరిగింది. కాంగ్రెస్ ఇప్పటికే తమ మద్దతును ఫుల్ క్లారిటీగా స్పష్టం చేయడంతో కూడా వాళ్ళందరూ కూడా గవర్నర్ని కలవడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక కావాల్సింది కేవలం అంటే 4 స్థానాలు ఇటు వచ్చిన తర్వాత కూడా 112 స్థానాలతో ఉన్నాడు ప్రస్తుతం విజయ్. ఇక కావాల్సింది కేవలం 6 స్థానాలే. ఈ 6 స్థానాలు కూడగట్టడానికి కూడా చర్చలు మరోవైపు జరుగుతున్నాయి. పిఎంకే అని ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ కూడా 4 స్థానాలు కలిగి ఉంది. మరోవైపు ఇటు వీసీకే అనే పార్టీతో కూడా 2 స్థానాలు కలిగి ఉంది. ఆ రెండు పార్టీలు చిన్న పార్టీలే కాబట్టి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి స్థానాలు కానీ కూడగట్టగలిగితే ఖచ్చితంగా రేపు విజయ్ అనుకున్న సమయానికే ప్రమాణ స్వీకారం చేయగలడు. అయితే ఆ దిశగా చర్చలు జరిపి సక్సెస్ఫుల్ అవుతాడా, లేక ఇటు డిఎంకే ఏడీఎంకే ఏదైతే ఆలోచన చేస్తున్నారో వాళ్ళు ఏమన్నా తిరిగి ఈ భద్ర శత్రుత్వాన్ని పక్కన పెట్టి రాజకీయంగా వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళతో ఉన్నటువంటి కూటమి పార్టీల యొక్క సపోర్ట్తో వారేమన్నా అధికారం చేపడతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా అయితే తమిళనాట. లోకేష్, ఒక విషయం చెప్పండి. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సహజంగా ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నప్పుడు వేరే 2 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రెండిట్లో ఏదో ఒక కూటమి ఈ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే దానికి సపోర్ట్ చేయడం అనేది సహజంగా మనం భారత రాజకీయాల్లో చూస్తాం. ఇక్కడ కొంత వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితి ఎందుకు? దీనికి కారణం ఏంటి? విజయ్ అప్రోచా, లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్ అలాగే ఉంచుకోవడం కారణమా?
ఎస్, ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తారంటే మ్యాండేట్ వచ్చినటువంటి విజయ్ అయితే మాత్రం చాలా తెలివిగా ఆలోచించారు. మద్దతు కూడగట్టడం పెద్ద విషయం కాదు, మద్దతు కూడగట్టే విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మెలకువలపైన ఆయన పూర్తి స్థాయిలో కసరత్తు చేశారనే చెప్పొచ్చు. పెద్ద పార్టీల మద్దతు కూడగడితే మాత్రం మనం అనుకున్నట్టుగా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి షరతులకు అన్నిటికీ కూడా లోబడే ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన చేశారు. అయితే డిఎంకే ఏడీఎంకే మాత్రము ఇటు తమ ఉనికిని కోల్పోతాము అనేది ఒక ఇష్యూ అయితే, మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా. అంటే అధికారం కోల్పోయే ప్రతిసారి ప్రతిపక్షంలో ఉన్న వారికి అధికారం అంటే కూడా చాలా వరకు దాహంగానే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అధికార దిశగా కూడా వాళ్ళు ఈ పావులు కదుపుతూనే మరోవైపు విజయ్ని తమిళ రాజకీయాల నుంచి దూరం పెట్టొచ్చు ఈ విధంగా చేస్తే అంటూ కూడా వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. లోకేష్, డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ప్రస్తుతం సెకండ్ జనరేషన్ లీడర్స్ ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ లో కరుణానిధి, జయలలిత, వాళ్ళిద్దరూ లేకపోవడం, ఇప్పుడు స్టాలిన్, అదేవిధంగా ఇటు పళనిస్వామి, వీళ్ళిద్దరూ కొంతవరకు కలిసే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఒక బద్ధ శత్రువులా వ్యవహరించేవారు కరుణానిధి కానీ జయలలిత కానీ. వాళ్ళ ఆబ్సెన్స్లో ఈ రెండు పార్టీలని కలిపే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నది ఎంతో కాలం రాజకీయ బద్ధశత్రువుగా ఉన్నటువంటి రెండు పార్టీలు ఏది అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తమిళ ప్రజల సేవే మాకు ముఖ్యమంటూ కూడా 5 ఏళ్ల పాటు పరిపాలనలో ఉండేటప్పుడు పరిపాలన చేసేవారు. ప్రతిపక్షం ఇచ్చేటప్పుడు ఆ ప్రతిపక్షాన్ని యాక్సెప్ట్ చేసి గమ్మున ఊరుకునేవారు. అయితే నేడు ఒక ప్రభుత్వ ఏర్పాటు కోసం, అధికారం కోసం తాము జత కట్టబోతున్నాము, విజయ్ని పక్కన పెట్టడం కోసం, విజయ్ని రాజకీయాల నుండి దూరం చేయడం కోసం, విజయ్కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనీయకుండా చేయడం కోసం తామిద్దరూ కలుస్తున్నామంటే మాత్రం తమిళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల్ని విశ్వసించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా వరకు డిఎంకేకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎన్నో ఏళ్ల పాటు కూడా ఆ పార్టీ కోసమే కష్టపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఇటు అన్నా డిఎంకే పార్టీలోనూ అదే పరిస్థితి ఉంటుంది. సో ఈ కార్యకర్తలు ఖచ్చితంగా ఇది రుచించదు. ఇంతకాలము ఇటు కరుణానిధి కోసమో లేదా జయలలితను నమ్ముకోనో వాళ్ళు స్థాపించినటువంటి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చినటువంటి మమ్మల్ని ఏమాత్రం తమ నిర్ణయాలు కానీ తన మనోభావాలను కానీ తెలుసుకోకుండా ఈ రకమైనటువంటి ఒక నూతన పొత్తు కోసం అధికార దాహంతో మాత్రం ముందుకెళ్తే మాత్రం ఇది తమిళనాడు ప్రజలు చీకొట్టేటువంటి దాఖలాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా. లోకేష్, ఎవరైనా లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే ఏం చెప్తున్నారు లోకేష్? సహజంగా గవర్నర్ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఫస్ట్ అధికారం ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం అనేది చూస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే తర్వాత ఎవరైతే కూటమిగా వస్తారా, 2-3 పార్టీలు కలిసి వస్తారా అనేది చూస్తారు. ఇక్కడ అసలు ఆ ఫస్ట్ స్టెప్పే కంప్లీట్ కాకుండా డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనే కొత్త అంశం తెరపైకి రావడం కూడా చూస్తున్నాం మనం. సో లీగల్గా చెప్తున్నది ఒకటే, నిజంగానే ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉందో ఆ పార్టీకి కనుక మ్యాండేట్ ఉంటే, అంటే ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ చెరువులో మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి స్థానాలు, అంతకు మించి స్థానాలు ఉంటే నేరుగా ఆహ్వానించి గవర్నరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ విజయ్కి 10 స్థానాలు తక్కువ 108 స్థానాలు ఉండటంతో విజయ్ అపాయింట్మెంట్ కోరారు. కాంగ్రెస్తో జత కట్టామని కూడా చెప్పడం జరిగింది. 112 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పత్రాలు అన్నింటిని కూడా సమర్పించారు. అయితే ఇక ఏ పార్టీ నుంచి కూడా అభ్యర్థులు తీసుకొని వస్తారనేది కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ప్రశ్న, గవర్నరు పూర్తి స్థాయి మ్యాండేట్ లేదు కదా అనేటువంటి ఒక ప్రశ్న రేస్ చేశారు. దాంతో విజయ్ వెనుక తిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ కొద్ది సమయం గ్యాప్లోనే డిఎంకే ఏడీఎంకే ఒక కసరత్తు చేసింది. ఇటు అధికారము చేపట్టే దిశగా కూడా వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులతో ఇది ఇప్పుడు మెయిన్ టాపిక్గా మారింది. తమిళనాడు మొత్తం కూడా ఈ డిఎంకే అన్నా డిఎంకే పొత్తు అనేది ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఓకే లోకేష్, సో తమిళనాడు పరిణామాలన్నీ కూడా చకచకా మారిపోవడం చూస్తున్నాం. ఏ సమయంలో ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే నుంచి విజయ్ అవతరించారో ఆ తర్వాతి పరిణామాలు చూస్తున్నాం. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మ్యాజిక్ ఫిగర్ విజయ్ వద్ద లేకపోవడం ప్రస్తుతం ఈ మొత్తం నాటకీయ పరిణామాలన్నిటికీ కూడా కారణంగా కనిపిస్తోంది. గవర్నర్ను విజయ్ కలవడం, కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడం, అయినా కూడా కొంత ఎమ్మెల్యేల నంబర్ మ్యాజిక్ ఫిగర్కి తక్కువగా ఉండడంతో అన్నా డిఎంకే అనే ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. సుదీర్ఘకాలంగా తమిళనాడు రాజకీయాల్లో 2 బద్ధ శత్రువులుగా డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఉన్న పరిస్థితి. అటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇటు డిఎంకేతో అయినా అన్నా డిఎంకేతో అయినా మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు విజయ్ని ఢీకొట్టడానికి అటు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరతాయా? గవర్నర్ ఏ విధంగా వ్యవహరిస్తారు? మీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదు కాబట్టి మ్యాజిక్ ఫిగర్తో రండి అని గవర్నర్ విజయ్కి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం అధవ్ అర్జున్ టీవీకేకి సంబంధించిన కీలక వ్యక్తి ఆయన గవర్నర్ని కలిసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ప్రమాణ
స్వీకారం వాయిదా పడడం కూడా ఇప్పుడు ప్రధాన వార్తగా మనం చూస్తున్నాం. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. నిజంగా డిఎంకే అన్నా డిఎంకే కనుక కలిస్తే 118 మ్యాజిక్ ఫిగర్ పెద్ద సమస్య కాబోదు. అటు చిన్న పార్టీలు, అటు లెఫ్ట్ పార్టీలు కానీ, అదేవిధంగా వీసీకే, పిఎంకే ఇలాంటి ఐయుఎంఎల్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇలాంటి పార్టీలతో కలిపి ప్రభుత్వ ఏర్పాటును చేయడం ఈజీ అవుతుంది. కానీ అటు కూటమిలో, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉంటుంది. ఆ సమయంలో ఐయుఎంఎల్, అదేవిధంగా డిఎంకేతో ఉన్న చిన్న పార్టీ తిరిగి ఈ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? బీజేపీ, ఐయుఎంఎల్ కలిసి ఒక ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా చాలా ప్రశ్నలు ప్రస్తుతం మన ముందున్నాయి. మరి విజయ్ని ఢీకొనడానికి నిజంగా డిఎంకే, అన్నా డిఎంకే కలిసి వెళ్తాయా, లేదంటే విజయ్కి ఎవరో ఒకరు అనుకున్న 10 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఏ విధంగానైనా విజయ్ సంపాదించగలుగుతారా? ప్రస్తుతం ఇది తమిళ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు. మొత్తానికి విజయ్ ప్రమాణ స్వీకారం మాత్రం వాయిదా పడడం, ఈ 2 రోజులుగా తమిళనాడు పరిణామాలు మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ మనం చూస్తున్నాం. డిఎంకే, అన్నా డిఎంకే కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాబోతున్నాయా అనే దిశగా పరిణామాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. గవర్నర్ను అదవ్ అర్జున్ కలిసిన తర్వాత ప్రకటన కూడా ప్రధానంగా చూస్తున్నాం. టీవీకే విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పడడం కూడా ఇక్కడ కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ని సమీకరించలేకపోయారు విజయ్. ఈవెన్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన తర్వాత కూడా 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ని ఆయన సాధించలేకపోయారు. ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనే దానికి మొదట అనుమతి ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏదైనా కూటమి గవర్నర్ని ప్రభుత్వ ఏర్పాటుకు అడిగితే అనుమతి ఇవ్వడం అనేది సహజంగా మనం ఇప్పటిదాకా చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? మ్యాజిక్ ఫిగర్ మీ దగ్గర లేదు కదా అని టీవీకేకి గవర్నర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ని సాధించడం, 118 మంది ఎమ్మెల్యేలు తమ దగ్గర ఉన్నారు అని విజయ్ నిరూపించుకోవడం అనేది ప్రస్తుత కీలక పరిణామం. ఈ 118 మంది ఎమ్మెల్యేలు తన దగ్గర ఉన్నారని సంతకాలతో కూడిన పత్రం విజయ్ రేపటిలోగా సమర్పించగలుగుతారా? ప్రస్తుతం టీవీకే ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఇది. సో ఇటు మరోవైపు డిఎంకే, అన్నా డిఎంకే రెండూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ద్రవిడ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా బద్ధ శత్రువులుగా పోరాడుకున్న 2 పార్టీలు కూడా ప్రస్తుతం టీవీకేని ఢీకొనడానికి కలిసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? అటు కరుణానిధి, ఇటు జయలలిత ఒకరు ఉంటే మరొకరు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో చాలా మంది చూసే ఉంటారు. సో అలాంటి పరిణామాల నేపథ్యంలో ఆ 2 పార్టీల్లో ప్రస్తుతం సెకండ్ జనరేషన్ లీడర్స్ అధికారంలో ఉన్నారు. అటు స్టాలిన్ కానీ, ఇటు పళనిస్వామి కానీ, వీరు తమ పూర్వీకులని లేకపోతే తమ సుప్రీం లీడర్స్ని కాదని ఈ 2 పార్టీలని కలిపి ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్లే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి అనేది కూడా ప్రధాన ప్రశ్న. అయితే నంబర్స్ పరంగా చూసుకుంటే కనుక డిఎంకే, అన్నా డిఎంకే చిన్న పార్టీలు, అటు లెఫ్ట్ పార్టీలు కానీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కానీ, మరొక 2 పార్టీలు వీసీకే కానీ, మరొక పార్టీ కానీ, ఈ అన్ని పార్టీలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ మాత్రం ఈ కొత్త కూటమి ముందు ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అయితే నైతికంగా ఎంతవరకు ఈ 2 పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేస్తాయి? తమిళనాడు ప్రజలు చాలా క్లియర్ కట్గా ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకేకి అధికారం కట్టబెట్టిన పరిస్థితి. సో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? డిఎంకే, అన్నా డిఎంకే కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా? చూడాలి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. తమిళనాడు పరిణామాల గురించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కొమ్మినేని గారు. చూస్తున్నాం తమిళనాడులో వరుస పరిణామాలు చూస్తున్నాం. యూజువల్లీ గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మొట్టమొదట అవకాశం ఇస్తారు కదా ప్రభుత్వ ఏర్పాటుకి. కేవలం మ్యాజిక్ ఫిగర్ లేదనే కారణంతో తోసిపుచ్చడం అనేది జరుగుతుందా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు గేమ్ ఆడుకున్నాయి. వాళ్ళ ఎలక్షన్స్ గేమ్ ఆడుతున్నట్లుగా కనపడతా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా గవర్నర్ ఆడుతున్నాడా అనేటువంటి అనుమానం కలుగుతోంది. గతంలో కూడా శశికళని వీళ్ళు ఎన్నుకున్నారు. ఎవరు? అన్నా డిఎంకే, అప్పుడు జయలలిత గారు మరణించిన తర్వాత. అయితే అప్పుడు విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్రతో చేశారు. ఆయన ఏం చేశారంటే శశికళ మీద కేసు పెండింగ్ లో ఉంది, ఆ కేసు సుప్రీంకోర్టులో తేలితే అప్పుడు నేను ఇస్తాను. అప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లాయర్ కోర్టులో అడగటం, వాళ్ళు అప్పుడు ఆ కేసు బయట తీయటం, చివరికి ఆవిడ శిక్ష పంపించడం, ఇదంతా ఒక తమాషాగా నడిచిపోయింది. సరే, ఆవిడ మీద కేసు ఉన్నాయి కాబట్టి
పెద్ద సానుభూతి కూడా రాలేదు. సరే టెక్నికల్ గా చూసినప్పుడు అట్లా చేయకుండా ఉంటుందేమో అనే ఒక అభిప్రాయం ఉన్నప్పుడు కూడా దాన్ని ఎవరు గట్టిగా అనలేపారు. ఇప్పుడు ఈ కేసు ఈ సందర్భంలో విజయ్ అన్న వ్యక్తికి అసాధారణమైనటువంటి రీతిలో వచ్చినాయి. అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగానే ఉన్నారు. న్యాచురల్ గా 1996లో వాజ్పేయి గారికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ వస్తే అప్పుడు ఆయనకి పదవి స్వీకారం చేయించాడు, ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధానమంత్రిగా ఆయన దాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో, దానికి విశ్వాసం రాకపోవడంతో ఆయన ఆ తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ మద్దతుతోటి ఇతర పార్టీలన్నీ కలిపి లెఫ్ట్ పార్టీలు అన్ని కలిపి పెట్టాయి. అది కూడా 2 గవర్నమెంట్ దేవగౌడ, ఆ తర్వాత ఐకే గుజరాల్ ఇట్లా. సో ఇట్లా జరుగుతూ వస్తుంది. గతంలో కూడా సంజీవ్ రెడ్డి గారి టైంలో కూడా, సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా జనతా పార్టీ పతనం తర్వాత ఎవరిని పిలవాలి ఏమిటనే దాని మీద చర్చ జరగటం, జగజీవన్ రామ్ గారిని పిలవలేదనేటువంటి ఒక విమర్శ ఇవన్నీ వచ్చినాయి. కానీ మనకి ఇటీవలి కాలంలో అంటే ఈ 25 ఏళ్లలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దేశ ప్రధానిగా వాజ్పేయి తోటే ప్రమాణం మనం చూడటం జరిగింది. కాబట్టి మామూలుగా అయితే సంప్రదాయం ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో మిగతా వాళ్ళు ఎవరన్నా క్లెయిమ్ చేయకపోతే, ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే కలుస్తాయని ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చింది. ఒకవేళ ఉంటే ఇవ్వచ్చు, చెప్పలేదు ఇంతవరకు. చెప్పకపోయినా గవర్నర్ గారు ఇవ్వకపోవటం అయితే అది ఇది గేమ్ ఆడుతున్నట్లేనే నాకైతే అనిపిస్తా ఉంది. సార్ అసలు డిఎంకే అన్నాడీఎంకే కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది అసలు ఈవెన్ వినడానికి కూడా బాలేదనిపిస్తుంది కాదా? మనకి వినడానికి బాగుందా లేదా అనేది సమస్య కాదు ఇక్కడ. టెక్నికల్ గా వాళ్ళకి నిజంగానే 118 ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే దే కెన్ గెట్. జనం డిసైడ్ చేస్తారు తర్వాత ఇది కరెక్టా కాదా, పరస్పర శత్రువులు రాజకీయ అవసరం చేశారా అని కూడా వాళ్ళు ఎదుర్కొంటారు. అది అంత తేలిగ్గా కూడా కాదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒకటి ఉంది. అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అలాంటి అన్నాడీఎంకేకి డిఎంకే కలిసి, డిఎంకే కాంగ్రెస్, యునైటెడ్ ముస్లిం ఫ్రంట్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ముస్లిం ఫ్రంట్ లెఫ్ట్ పార్టీస్ తోటి వీళ్ళు కలిసి ఉన్నారు. ఒకవేళ డిఎంకే అన్నాడీఎంకే కలిస్తే, ఒకవేళ అన్నాడీఎంకేతో డిఎంకే కలిసినా కూడా లెఫ్ట్ పార్టీస్ ఐయుఎంఎల్ సిద్ధమవుతాయా, ఐయుఎంఎల్ సిద్ధమవుతుందా అంటే బీజేపీతో పొత్తులో పార్టీకి మద్దతు ఇవ్వడానికి లెఫ్ట్ పార్టీ సిద్ధమైతే అది ఇంకా వాళ్ళకి సూసైడల్ అవుతుంది, ఏది వాళ్ళ విధానాన్ని వ్యతిరేకించినట్లు అవుతుంది. మరి అట్లాగే ముస్లిం ఫ్రంట్ ఉంది, బీజేపీకి వ్యతిరేకం. అయితే బీజేపీని వదిలేసి అన్నాడీఎంకే వస్తానని చెప్తుందేమో చూడాలి. చెప్పినా కూడా అది నైతికంగా చూస్తే కరెక్ట్ కాదు. కానీ నైతికం అంటే ఇక్కడ టెక్నికల్ తీసే ఎక్కువ వస్తాయి. నిజంగా వాళ్ళందరికీ కలిపి నోటపద్ధతి వస్తే ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరి మధ్య నిజమే అయితే ఎక్కువ కాలం ఉంటుందా ఉండదా అనేది తర్వాత చర్చ. ఇప్పుడు ఈవెన్ విజయ్తో గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కొంతకాలం పాటు డిఎంకే అన్నాడీఎంకే కలవకపోతే అతనికి ఏమి ఇబ్బంది ఉండదు. అయినా కూడా అతని గవర్నమెంట్ ని స్థిరంగా ఉండనిస్తారా అనేది నాకు డౌట్. సో ఈ నేపథ్యంలో ఈ 2 పార్టీలు కలిసినా లెఫ్ట్ ఇవన్నీ చేసేదాన్ని బట్టి అప్పుడు మళ్ళీ విజయ్కి అడ్వాంటేజ్ వస్తుందేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ కొమ్మినేని గారు. సో మొత్తానికి చర్చ ప్రస్తుతం మన ముందుంది. టీవీకే ఎంతవరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు, అదేవిధంగా పరస్పర బద్ధ శత్రువులైన పార్టీలు ఉన్నాయి, అటు లెఫ్ట్ పార్టీలు కానీ, ఐయుఎంఎల్ కానీ, బీజేపీ కానీ. ఇలాంటి పార్టీలు ఉన్న చోట డిఎంకే, ఏఐఏడిఎంకే ఇలాంటి ఒక పొత్తు ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇవి మన ముందున్న ప్రశ్నలు. ప్రస్తుతం అమర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమర్ గారు. ప్రస్తుతం తమిళనాడు పరిణామాల్ని ఫాలో అవుతూ ఉంటుంటారు. ఒకటి గవర్నర్ వ్యవహారం, 2 నిజంగా డిఎంకే, ఏఐఏడిఎంకే 2 ఎంతవరకు పొత్తు పెట్టుకోగలుగుతాయి అనేది ఇంకో ప్రశ్న. ఐయుఎంఎల్, సిపిఐ, సిపిఎం ఇలాంటి అన్ని పార్టీలు బీజేపీతో ఉండే ఒక కూటమిలో కలిసి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? నమస్తే బిందు. సార్ రాజకీయాలు ఎప్పుడో భ్రష్టు పట్టిపోయినాయి. సిద్ధాంతాలు, విలువలు వీటి మీద ఆధారపడి రాజకీయాలు చేయడం అనేది రాజకీయ పార్టీలన్నీ మానేసి చాలా కాలమైంది. ఇవాళ తమిళనాడు డెవలప్మెంట్ చూసి మనం గుండెలు బాదుకోవాల్సిన అవసరం లేదు. 1985లో ఎన్టీ రామారావు
ఎడమ చేత్తో కమ్యూనిస్టులను, కుడి చేత్తో బీజేపీని తీసుకొని ఎన్నికలకు పోయినాడు. గెలుపు మాత్రమే, అధికారంలో ఉండడం మాత్రమే లక్ష్యంగా తయారైన తర్వాత రాజకీయాలు ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన 2 విషయాలు మాట్లాడదాం మనం. ఒకటి, గవర్నర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని పిలవాలి. అవును, అది శాసనసభల్లో అయినా లోకసభలో అయినా. మీకు గుర్తుండి ఉంటే ఇదే బీజేపీ నాయకత్వంలోని వాజ్పేయి గారు అవును, ఒక్క ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయినారు. అవును. అప్పుడు రాష్ట్రపతి వాజ్పేయి గారిని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పిలిచి మీ బలాన్ని లోకసభలో నిరూపించుకోండి అని పంపితే, లోకసభలో గిరిధర్ గోమంగో కారణంగా, ఒక్క ఓటు కారణంగా, ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉండిన గిరిధర్ గోమంగో ఒక్క ఓటు కారణంగా వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది. వాజ్పేయి కాలం నాడు కొన్ని విలువల్ని పాటించినాడు కాబట్టి ఆయన మై చలా త్యాగ్ పత్ర దేనే రాష్ట్రపతి జీ కే పాస్ అని వెళ్ళిపోయినాడు లోక్సభలో తన ఉపన్యాసం ముగియగానే. ఇవాళ పరిస్థితి లేదు. ఒక్కడు కాదు, 50 మందిని కొనేస్తారు తెల్లారేసరికి. కాదు అమర్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అదే జయలలిత, కరుణానిధి లాంటి వాళ్ళు ఉంటే నిజంగా డిఎంకే అన్నా డిఎంకే కలిసేదా? అవసరం కోసం ఇప్పుడు వాళ్ళు కూడా కలిసే వాళ్ళేమో. అట్లా ఏం లేదమ్మా. ఇప్పుడు నేను ఒకటే అదే మాట చెప్తూ ఉన్నాను. నేను కేవలం అధికారంలో ఉండడం కోసం చేస్తున్న పనులు. ఇది ఒక్క మాట చెప్పండి, ఇవాళ ఏఐడిఎంకేకి జయలలిత లేదు. అసలు ఏఐడిఎంకేకి మార్గదర్శకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి డిఎంకేకి నాయకత్వం వహిస్తున్న స్టాలిన్ కి సైద్ధాంతికంగా ఎటువంటి ఇదైనా ఉన్నదా? కాంగ్రెస్ పార్టీతో కలిసి, కమ్యూనిస్టులతో కలిసి, ఐయుఎంఎల్ తో కలిసిపోతున్న డిఎంకే, ఏఐడిఎంకే బీజేపీ సపోర్ట్ తో బ్రతికి అనే మాట స్ట్రెస్ చేస్తున్నారు. జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడిఎంకే పరిస్థితి పూర్తిగా నేల నాకే విధంగా తయారైంది. అట్లాంటి ఏఐడిఎంకేని ఏదో నీళ్లలో మునిగిపోతున్నవాడు గడ్డిపోచ పట్టుకొని లేచే ప్రయత్నం చేసినట్టుగా బీజేపీ తమిళనాడులో ఏఐడిఎంకేని పట్టుకొని వచ్చింది. కొన్ని స్థానాలు వచ్చినాయి, 59 స్థానాలు వచ్చినట్టున్నాయి. బీజేపీ అండ్ 47 స్థానాలు వచ్చినట్టున్నాయి బీజేపీ అండ్ ఏఐడిఎంకే కంబైన్ కి. అట్లాగే కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఏఐఎంఎల్ ఏదో ఉంది, ఆ పార్టీ డిఎంకేతో కలిసి 59 స్థానాలు. రేపు వీళ్ళందరూ కలిసి ద్రవిడులమందరం కలిసి ఉండాలి అనే ప్లాంక్ మీద విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొని వాళ్ళు హుక్కార్ క్రుక్ అధికారంలోకి వస్తే మాత్రం జనాలు వాళ్ళ మొహాల మీద ఉమ్మేస్తారమ్మా. ఈవెన్ అమర్ గారు, అదొకటే కాదు, ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఉన్నాయి, ఐయుఎంఎల్ ఉన్నాయి, వాళ్ళతోటి ప్రస్తుతం డిఎంకే ఉంది. నిజంగా ఏఐడిఎంకేతో బీజేపీ ఉంది. అసలు ఈ 2 పార్టీలు ఎంతవరకు కలుస్తాయి మరి? అలాంటప్పుడు అసలు జాతీయ రాజకీయాల్లో కూడా ఇండి కూటమి అనే దానికి అర్థం ఉండదు. బిందు, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీతో సావాసం చేస్తున్న ఏఐడిఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్ తో సావాసం చేస్తున్న డిఎంకే, వాళ్లను అటు బీజేపీని ఏఐడిఎంకే, ఇటు ఈ పార్టీల్ని డిఎంకేతో 26 పార్టీల్ని, ఈ 3 కాదు, వీళ్ళందరినీ కాదనుకొని వచ్చి వాళ్ళు అధికారంలోకి రాదలుచుకున్నా 106 స్థానాలు మాత్రమే ఉన్నవి. రైట్ అమర్ సార్, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్ జాయిన్ అయినందుకు మనతోటి. సో ఓవరాల్ గా ప్రస్తుతం పరిస్థితి తమిళనాడు రాజకీయాలు అయితే చాలా వేగంగా మారిపోవడం మనం చూస్తున్నాం. టీవీకే ప్రభుత్వ ఏర్పాటు ఎంతవరకు చేయగలుగుతుంది? నిజంగా డిఎంకే, అన్నా డిఎంకే కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తమిళ ప్రజలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఈ ప్రశ్నలు అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో మన ముందున్నాయి.